ఈ సంక్రాంతి పండుగకి సినిమా అభిమానుల కోసం గుంటూరు కారం సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే ఈ సినిమా రిలీజ్కు ముందు నుంచి కూడా కొంత నెగిటివిటీని కూడా కట్టుకుంది. అదేంటి అంటే పెద్ద సినిమా చిన్న సినిమా అనే ఒక విభాగం క్రియేట్ అయింది. సో దీని ద్వారా ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకుంది దిల్ రాజు. సో దీనిలో పెద్ద సినిమా అంటే పెద్ద బడ్జెట్, పెద్ద హీరోలు నటించిన సినిమాగా ట్రీట్ చేసేసి దానికి ఎక్కువ సినిమా థియేటర్లు ఇవ్వడం జరిగింది. అలాగే చిన్న సినిమాగా వచ్చినటువంటి హనుమాన్కి తక్కువ థియేటర్లు ఇవ్వడం జరిగిందనే ఒక పేరు వచ్చేసి చాలా నెగిటివిటీని మూడగట్టుకున్నారు. అలాగే నెగిటివిటీ ప్రచారం అయింది. సో దానిలో ముఖ్య పాత్రధారుడు దిల్ రాజు అనే పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత సరే సినిమా రిలీజ్ అయింది, బట్ దానికి రివ్యూస్ చూసినప్పుడు చాలా నెగిటివిటీ ఇచ్చారు. అది ప్రేక్షకులు కొంతమంది, అలాగే సినిమా రివ్యూస్ కూడా చాలా నెగిటివ్గా ఇచ్చేసి చెత్త సినిమా కింద ట్రీట్ చేసి ప్రచారం మొదలుపెట్టారు. సో ఓవరాల్గా మనం చూద్దాం, ఈ సినిమా నిజంగా అంత చెత్తగా ఉందా అంటే డెఫినెట్గా అంత చెత్తగానైతే లేదు. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక 2 గంటల పాటు కూర్చొని చూసే సినిమానే. కొంత హాస్యం ఉంది, ఫైటింగ్లు ఉన్నాయి, సో కొంత కథ కూడా ఉంది. ఇవి కొత్త కథలు ఏమీ కావు, వెనకటి నుంచి వస్తున్న కథలే. దీనిలో అంత వ్యతిరేక భావన చూపించాల్సిన అవసరం అయితే లేదు. రెండోది, ఒకవేళ ప్రేక్షకుల టేస్ట్ చూసుకుంటే అన్ని పుష్ప సినిమాలు రావు, అన్ని త్రిబులార్లు రావు, అన్ని బాహుబలులు రావు. సో డెఫినెట్గా ఏ దర్శకుడు వారికి దొరికిన కథల ప్రకారం వాళ్ళు తీసుకొని వస్తారు. కాబట్టి ప్రజలు, ఆ ప్రేక్షకులు, అభిమానులు కూడా దానికి అనుగుణంగా చూసి ఎంటర్టైన్ అయితే బాగుంటుంది తప్పితే ఒక వ్యతిరేక భావాన్ని క్రియేట్ చేసుకొని వేరే సినిమాలతో పోల్చుకోవడానికి వీల్లేదు. సో ఏ కాలంలో అయినా పూర్వకాలంలో చూసినప్పుడు చాలా సిమిలారిటీ ఉన్న సినిమాలు వచ్చేవి, మరి ఇంత వ్యతిరేకత ఏం లేదు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే పని కట్టుకొని వ్యతిరేకత చూపిస్తున్నారా అన్న ఒక భావం అయితే సినిమా ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా ఈ సినిమా నార్మల్గా చూసే సినిమా, మరీ అంత వ్యతిరేకత చూపించాల్సిన అవసరం లేదు. కథాంశం అందరికీ తెలిసిన కథాంశమే, దానిలో చెడ్డ కథాంశం అయితే ఏమీ లేదు. సో వాట్ ఈజ్ నెగిటివ్, వాట్ ఈజ్ పాజిటివ్ అనేది కొంత చూద్దాం మనం. సో ఈ సినిమా కథలో ఏంటి అంటే ముఖ్యంగా తల్లి కొడుకుల అనుబంధాన్ని చూపించడానికి దర్శకుడు ప్రయత్నం చేశాడు అనిపించింది. సో దీనిలో ఏంటి అంటే ఆ కథ పరంగా చూసినప్పుడు హీరోని అంటే కొడుకుని తల్లి వదిలేసి వెళ్ళిపోవడం, సో కొడుక్కి ఆమె మీద తనను వదిలేసిందన్న నెగిటివ్ భావం ఉండటం, సో ఆ నెగిటివ్ భావం ఒరిజినల్గా ఆమె ఎందుకు వదిలేసింది, ఆమె త్యాగం ఏ విధంగా చేసింది, ఏ విధంగా కొడుకుని కాపాడుకుంది అన్న కథతో ముగిసిపోతుంది సినిమా. సో ఓవరాల్గా కథ బిల్డ్ చేసిన విధానంలోనే కొంత లోపం కనిపిస్తుంది. కాకపోతే కథ అయితే వెనకటి నుంచి ఉన్న కథలే, కొత్త కథ ఏం కాదు. కథ ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది. సో హాస్యరసాన్ని కూడా బాగా పండించారు. ఎందుకంటే చూసే వాళ్ళకి ఆ సటైర్స్ చేయటం కావచ్చు, కొంత మూమెంట్ అంతా కూడా పర్లేదు, చూడొచ్చు, నవ్వుకుంటూ కూర్చుంటారు సినిమాలో. తప్పితే అంత భరించలేనంత తలకాయ నొప్పి వచ్చే స్థితి అయితే ఏమీ లేదు. అయితే ఈ సినిమాలో పాజిటివిటీ ఏంది అంటే ఓకే, ఫ్యామిలీ సెంటిమెంట్తో కూడిన సినిమా కాబట్టి సినిమాకి పాజిటివిటీ ఉంది. కథ కన్స్ట్రక్షన్ చేసిన విధానం, మూవ్ అయిన విధానం కూడా కొంత స్లోగా అనిపిస్తుంది. కానీ ఓకే, మరీ లేచిపోదాం అన్నంత ఇబ్బందికరమైనటువంటి ఎన్విరాన్మెంట్ అయితే సినిమా థియేటర్లో రాదు. ఎంటర్టైన్ అవ్వచ్చు ఖచ్చితంగా 2 గంటల పాటు కూర్చొని. దీనిలో ముఖ్యంగా నెగిటివిటీస్ పరంగా చూసుకున్నప్పుడు దర్శకుడు ఆయనకున్న ఇమేజ్ పరంగా ఈ సినిమా తీయలేకపోయాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ని ప్రజల్లో ఉన్న లేదా అభిమానుల్లో ఉన్న ఒక నెగిటివ్ ఏంటంటే ఆయనను ముందు అలా వైకుంఠపురం చూశారు. అలా వైకుంఠపురానికి ఇచ్చిన ఎలివేషన్ ఇస్ డిఫరెంట్. సో దానికి వచ్చిన పేరు డిఫరెంట్, బట్ ఇక్కడ అంత ఇంపాక్ట్ ఇక్కడ క్రియేట్ చేయలేకపోయింది. దానివల్ల ఏమవుతుందంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ విధంగా తీయకూడదు అన్న ఒక అభిప్రాయం క్రియేట్ అయింది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు చేసిన ఒక నెగిటివ్ పాయింట్, మరి ఆయనకి తెలియదా అంటే తెలియదని ఏముండదు. మనం సలహాలు చెప్పడం ఈజీ, కానీ ఒక దర్శకుడు తెలియదని మనం అనలేం. అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళు చేయి ఉండొచ్చు. సో ఇక్కడ ఆయన నటులను చాలామంది పేరెన్నిక కన్నా వాళ్ళని పెట్టుకున్నాడు, వాళ్ళని పెద్ద ఉపయోగించుకున్నట్టు కనిపించలేదు. ఇప్పుడు ఎవరి పాత్ర చూద్దాం. రావు రమేష్ని పెట్టుకుంటే ఆయన పాత్ర చాలా చిన్న ఎలివేషన్ ఇచ్చాడు. సునీల్ని ఒక నిమిషం కోసం పెట్టి తీసేశాడు. ఇలాగూ చాలా పాత్రల్ని ఆయన చాలా టకా తీసేసుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప వాళ్ళకి ఎలివేషన్ ఇచ్చినట్టుగా అనిపించాల. మరి ఆ యాక్టర్లని ఇంత చిన్న పాత్రలకు ఎందుకు పెట్టుకొని ఆయన యూజ్ చేసుకోకుండా వదిలేశాడు అనేది పెద్ద సమస్య. రెండోది, మ్యూజికల్గా ఆ కుర్చీ మడత పెట్టనే సాంగ్ తప్పితే మిగతా ఏ పాట కూడా పెద్ద వినసొంపుగా అయితే కనిపించలేదు. దానిలో తమన్ ముఖ్యంగా కాపీ ట్యూన్స్ తీసుకొని వాడుకున్నాడా ఆయన సినిమాల్లో నుంచి, అలాగే అనిరుద్ధ్ సినిమా నుంచి కూడా మ్యూజిక్ కాపీ చేసినట్టుగా కనిపిస్తుంది. అది కొంత నెగిటివిటీని క్రియేట్ చేస్తుంది. తర్వాత మహేష్ బాబుకున్న ఇమేజ్కి తగ్గట్టు సినిమా అయితే రాలేదనిపించింది. ఎందుకంటే ఇది ఒక నార్మల్గా తీసే సినిమా తప్పితే మహేష్ బాబుకున్న బ్రాండ్ ఇమేజ్కి తగ్గట్టుగా సినిమా కన్స్ట్రక్షన్ జరగలేదు. అది కొంత అభిమానుల్లో నిరాశను కలిగించి ఉండవచ్చు. అలాగే కథను కూడా ఏంటి అంటే ముందు కథని వెనక కథని ముందుకి తిప్పి చూపించడం అనేది ఇదేమి థ్రిల్లర్ సినిమా కాదు. సో థ్రిల్లర్ సినిమా కానప్పుడు థ్రిల్లింగ్ క్రియేట్ చేద్దామని
ట్రై చేస్తే మాత్రం అది నెగిటివిటీని కూడా కట్టుకుంటుంది. ఎందుకంటే తల్లికి కొడుక్కి ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది, కొడుక్కి తల్లి మీద ఎందుకు నెగిటివిటీ వచ్చింది అన్న విషయాన్ని ఫస్ట్ పార్ట్లో మనకేం తెలియదు, ఇంటర్వ్యూల వరకు మనకు అర్థం కాదు. ఇంటర్వ్యూల తర్వాత 2 భాగాలుగా హీరోయిన్ తండ్రి ఏం చేశాడు, హీరోయిన్ ఎందుకు వదిలేసింది తల్లి కొడుకుని అన్న విషయాలు తెలిస్తే తప్పితే ఫస్ట్ పార్ట్లో ఏమీ అర్థం కాదు. సో భాగాలుగా సినిమాని రివర్స్ మేనర్లో చూపించడం వల్ల అభిమానుల్లో కూడా కొంత కన్ఫ్యూజన్ వచ్చేసి దాని నెగిటివిటీని క్రియేట్ చేసిందా అనిపించింది. సో ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే ఓకే, మ్యూజిక్ పరంగా వీక్ ఉంది, డైరెక్షన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద అందరూ పెట్టుకునే స్థాయి లాంటి సినిమా అయితే కాదు ఇది. అలాగే సినిమా యాక్టర్లను కూడా కరెక్ట్గా యూజ్ చేసుకోలేదని ఒక భావన ఏర్పడిపోయింది. మహేష్ బాబు బ్రాండ్ ఇమేజ్కి తగ్గట్టుగా సినిమా బిల్డ్ అవ్వలేదు అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది. ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే ఈ నెగిటివిటీస్ పక్కకు పెడితే ఓకే, ఎంటర్టైన్మెంట్ అవుతామా మనము ఒక 300-400 ఇచ్చి వెళ్ళి కూర్చొని, అంటే పర్టికులర్ మనం వెళ్తున్న సినిమా థియేటర్ లేదా మల్టీప్లెక్స్లు కాబట్టి డెఫినెట్గా ఈ అమౌంట్కి మనం తగ్గట్టు చూస్తున్నామా అంటే డెఫినెట్గా 400 సినిమా అయితే కాదు, కానీ ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమానే, మరీ అంత నెగిటివిటీ లేదు. తర్వాత రిలేషన్స్ని చాలా చక్కగా చూపించాడు, తల్లి కొడుకుల అనుబంధాన్ని, తల్లి ఏ విధంగా సాక్రిఫై చేస్తుంది కొడుకును కాపాడుకోవడానికి అనే విషయాన్ని చాలా చక్కగా చూపించాడని చెప్పొచ్చు. ఓవరాల్గా ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా నార్మల్గా వెళ్ళి చూస్తే ఎంటర్టైన్ అవ్వచ్చు, మరి అంత నెగిటివ్ ప్రచారం చేయటం అయితే సరైన విధానం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.